ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన పొట్టి శ్రీరాములు అమరజీవిగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడన్నారు. ఆయన మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని వివరించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాలలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనటం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారని చెప్పారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని అమరజీవి అయ్యాడని తెలిపారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారని స్పష్టం చేశారు. డిసెంబర్ 15న శ్రీరాములు ఆత్మార్పణ చేశారని చెప్పారు. శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్నాడని, ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. తరువాత కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం. ఆయన 1952 డిసెంబర్ 15న 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు ఆయన ఆత్మార్పణ చేసుకున్న సందర్భంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల అభివృద్ధి, అలాగే సుపరిపాలన ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. ఆయన మామూలుగా ఆర్య వయసులు అయినప్పుడు కూడా ఆయన బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం పోరాడిన మహానుభావుడు. అయితే అలాంటి మహానుభావుడి యొక్క ఆశయాలు, ఆయన దీక్ష, ఆయన తాలూకా త్యాగం ఇదంతా భావితరాలకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా చేయమని ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినాన్ని అఫీషియల్గా చేయమనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు కూడలిలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు మేజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు రావడం జరిగింది. అలాగే ఇతర పట్టణ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఆశయం ఉందో దానికోసం మనం అందరం పాటుపడాలని, ఆయన తాలూకా ఆశయాల్ని, ఆయన త్యాగ ఫలితాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఆయనకి మనస్ఫూర్తిగా మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధనకు మనం అందరం కృషి చేయాలని కూడా నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం.